ఈ మొరపెడతాము దేవునితో కూడా కలిసి మనం మాట్లాడే పరిస్థితిలో ఒక భాగమైనది. మరి దేవునితో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథంలో 4 రకాల విధానాలను దేవుడు మనకు తెలియపరిచారు. అని దేవునితో మాట్లాడడానికి మొట్టమొదటి మనం చూసినట్లయితే ప్రార్థన, రెండో చూసినట్లయితే విజ్ఞాపన, మూడో చూసినట్లయితే కనుక యాచన, నాలుగో చూసినట్లయితే కనుక మొరపెట్టుట. ఇలాగ 4 విధాలుగా డైరెక్ట్గా దేవుడితో మనం మాట్లాడడానికి మరి దేవుడు మనకి ఇచ్చేటండి ఆధ్యాత్మికమైనటువంటి వర్ణాలు. అంటే ఇప్పుడు దేవుడితో డైరెక్ట్గా మనం మాట్లాడాలనుకుంటే ఈ 4 విధాలుగా కూడా మనం మాట్లాడవచ్చు. ప్రార్థన అనేది దేవుడితో ముఖాముఖిగా మాట్లాడటం. అలాగే విజ్ఞాపన అంటే కనుక మన తెలుసున్నటువంటి వారిని అనేకమైన వారి గురించి ప్రార్థన చేయడమే విజ్ఞాపన. అలాగే మూడో సూచన యాచన, అంటే దేవుడు మనకి ఇచ్చేదాని విషయంలో ఆయన ఇచ్చేంతవరకు కూడా మనం విడిచిపెట్టకుండా ఆయన దగ్గర యాచించే పరిస్థితి కలిగేటట్లుగా బతిమలాడి అడిగి సంపాదించుకోవటము. ఈ 4వది మనం సూచనలు మొరపెట్టుట.